హల్లెలూయా. గీదన వాక్యము యోమ్ దేవిరేం 11వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. రాజులు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, అతడు అంటే ఎలీషా గారు. ఎలీషా గారికి అక్కడున్న పట్టణ ప్రాంత ప్రజలు ఒక సమస్య గురించి మాట్లాడుతున్నారు. ఆ పట్టణము చూస్తే రమ్యమైనదిగా ఉందట. ఎలాగూ ఏదేను తోటలో మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం ఎలా ఉంది, ఆరోగ్యంగాను రమ్యమైనది కాను చూపునకు బహు అందంగాను ఉన్నట్టు ఆ పట్టణం ఉంది. కానీ అందులోకి వెళ్ళి చూస్తే నీళ్ళు అస్సలు మంచివి కాదట. అందువల్ల భూమి నిస్సారమైపోయింది అని అక్కడ ఉన్న ప్రజలు ఎలీషా గారికి ఆ పట్టణమును గూర్చి ఒక ప్రార్థన అవసరత, ఒక విజ్ఞప్తి, ఒక విన్నపము చెప్తున్నారు. అయితే ఆ పట్టణాన్ని బాగు చేయండి అని వాళ్ళు అడగలేదు. కానీ ఆ పట్టణం గురించి ఆ మాట చెప్పినప్పుడు ఆ పట్టణం ఎందుకు అలా అయిపోయిందో ఎలీషా గారికి తెలుసు. కాబట్టి క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, అది ఆ ఉప్పు ఆ పాత్రలోంచి ఆ ఉప్పు ఆ నీళ్ళలో వేశారు. కొత్త పాత్ర అంటే దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలడు అని నమ్మే నీ హృదయము, క్రొత్త హృదయము, నూతన జన్మ. ఆ ఉప్పు ఏంటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని దేవుడు చెప్పాడు. వాక్యమై ఉన్నాం, మనం లోకమునకు వెలుగై ఉన్నాము. కాబట్టి మనలో దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఏదన్నా చేయగలడు అని నమ్మి మనం జీవించినప్పుడు అది ఎంత శాపగ్రస్తమైన ప్రాంతమైన అది ఆశీర్వాదకరముగా మారును గాక. నువ్వు ఎక్కడున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, దేవుడు నీలో ఉన్నప్పుడు జీవ గ్రంథము చేత పట్టుకుని దేవుని చిత్తమైతే నీవు అక్కడ ఉండడం, ఆ ప్రాంతము నిన్ను బట్టి మారును గాక. నీ జీవితం ద్వారా అనేక మంది మారుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.